సో మరి శివాజీ గారు మీ విజయంలో ఒక కీలక పాత్ర అంటే మీరు మీరు కూడా ఒప్పుకుంటారు యాక్చువల్గా ఆయన డెడికేట్ చేస్తారు 100%. అది. బట్ కాదు ఆయన మీద అసలు ఫస్ట్ నమ్మకం అంటే ఒక మనిషి మీకు తెలియదు అప్పటివరకు శివాజీ గారు ఏంటో ఏంటి తెలియదు కదా. కుల్ల చెప్తాను, క్వశ్చన్ అడగక ముందుకే నేను ఆన్సర్ చెప్తా. ఇప్పుడు నేను ఇంటికాడ టీవీలో చూసినప్పటి నుంచి అంటే అన్న హీరో, నేను హీరోని మేము టీవీలో చూసుడే నా గొప్పదనం అంటే నాకు ఎక్కువ, నా ప్లేస్ లో నాకు ఎక్కువ. నేను డైరెక్ట్ టీవీలో చూసి అంత దూరం పోయి అన్న వచ్చి నాకు మాట్లాడితే నేనే పరిచయం అయినా అన్న అంటే అనిపిస్తుంది. అన్న అడిగి పోయినాక అందరు ఒకటే, అది తెలుసు. కానీ లోపల ఎట్లుంటది అన్న మాటలు ఏంటంటే ప్రతి ఒక్కరు బాగుపడాలి, ఇంతమంది కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టాన్ని ఇంకా ఎప్పుడో వస్తుంది టైం, ఆ టైంకి వస్తుంది, నీకు వచ్చింది బిడ్డ అని నాకు చెప్తున్నా కదా అన్న. మొత్తం అన్నయ్య ఎప్పుడు నమ్మకం కలిగింది ఫస్ట్ టైం అంటే ఇప్పుడు 20 మందిలో మనం శివాజీ గారిని నమ్మాలని లేదు, ఆయన మీకు ప్రతిసారి ఆయన పోగానే నమ్మేశారు ఇంకా అంతే. నమ్ముడని కాదన్న, తెలిసే ఉంటది ఇక నమ్ముడు అది ఇది అను. ఒక అన్న వచ్చి నాతో మాట్లాడిండు, నాకు ఆ సపోర్ట్ ఆ మాటలలో తెలిసిపోతుంది అన్న మనతో ఎట్లా అని అట్లా. బట్ అంటే మీరు ఏడ్చిన ప్రతిసారి తిట్టేవాళ్ళు కదా శివాజీ గారు, అరే ఏడవకరా నాయన నువ్వు ఎక్కడ, ఇలా తిడతా ఉండేవాళ్ళు కదా, మరి మీకు ఏమనిపించేది? చెప్తా కదా, ఇప్పుడు నాకు ఒక అన్న ఉంటే ఎట్లా ఉంటాడో నేను అనుకున్నా, నాకు అన్న లేడు, శివాజీ అన్ననే అనుకున్నా. అన్న మాటలు నాకు ధైర్యం ఇచ్చి మంచిగా అనిపించింది అట్లా. ఓకే, ఇప్పుడు అంటే అప్పుడు ఆ టైంలో మీకు అమర్దీప్కి కొద్దిగా నేను నడిచినాయి కదా, తర్వాత బయటకు వచ్చిన తర్వాత మొత్తం మీ ఇద్దరి మధ్య ఉన్న నేను ఒక్కటే ఆట వరకే చూసిన. ఏమున్నా నాకు ఎవరి మీద ఏం పగాలు ఉండే, ఎవరి మీద ఏం శత్రువులు ఉన్నాయి, ఎవరి మీద ఏముండదు, అందరి మీద ప్రేమనే ఉంటది. ఏదైనా గేమ్ వరకే. ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయింది, అన్ని ఏమున్నా నాకు అన్నీ పెట్టేసినా అయిపోయింది, వచ్చేసినాం, అందరం ఒకటే. నాకు ఎవరి మీద ఏముండదు అన్న. మళ్ళీ తర్వాత కలిసినప్పుడు మాట్లాడుకున్నారా? మాట్లాడిస్తా, నేను వెళ్తానన్నా మాట్లాడతాను అందరితో. నేను అడిగింది మొన్న తర్వాత మళ్ళీ ఒక ఈవెంట్ జరిగింది కదా, ఆ ఈవెంట్కి వెళ్ళారు కదా, అక్కడ మాట్లాడుకున్నారా? మళ్ళీ లాస్ట్ మాట్లాడుకున్నారు యాక్చువల్గా. అయితే ప్రతికని ఇప్పుడు కనీసం ఒక ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేసినట్టేనా, లేకపోతే ఇంకా అక్కేనా మీకు? అన్న మీరే చెప్పాలన్నా, నేను చెప్పడం కాదు, ఇది మాత్రం నువ్వే చెప్పాలి. ఇది ఒక ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేసినట్టా లేదా అని. నేను ఒక్కసారి మెంటల్ గా ఫిక్స్ అయిపోతే ఫిక్స్ అయ్యా. ఇప్పుడు ఏంటి రతిగా అక్క ఫ్రెండ్? అక్కనే అన్న, మొన్న షోలాళ్ళు అట్లా చేసిరు కానీ. అయితే మీరు మిగతా బిగ్ బాస్ లో చూస్తే మిగతా అంతా కామెడీగా రకరకాలుగా ప్రశాంత్ అంటే కామ్గా ఇలా ఉండేవాళ్ళు, ఒక్క నామినేషన్స్ లో మాత్రం ఒక అపరిచితుడు అవార్డు కూడా ఇచ్చారు మీకు యాక్చువల్ గా. అన్న అది ఉంటది. ఇప్పుడు నువ్వు ఇప్పుడు మనం మంచిగా ఉండి తర్వాత తప్పు లేనప్పుడు తప్ప అంటే కాదు అని బలంగా ఎవరైనా ఉంటది. ఇప్పుడు నా సైడ్ నుంచి ఇది ఉంటే ఓకే, ఇట్లా ఉండదు. నువ్వు తప్పు అన్నప్పుడు నేను తప్పు లేదన్నావు, తప్పు అన్నప్పుడు అది ఉంటది కదా అన్న. అంటే ఒక సోమవారం మాత్రమే ఉండేది, మిగతా రోజులన్నింటిలో ఒకవేళ తప్పు అని ఎవరన్నా అన్నా కూడా తలదించుకుని వెళ్ళిపోవడం ఇలా ఉండేది. బట్ నామినేషన్స్ లో మాత్రం ఒక కొత్త ప్రశాంత్ లేని తప్పును సృష్టిస్తే ఎవరికైనా ఉంటది అన్న, అది కామన్ కదా. ఇప్పుడు లేని తప్పు నువ్వు ఇది చేసినావు అంటే అది కాదు అని నా వాదన నాది, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. వాళ్ళు చెప్తారు, మనం రెస్పెక్ట్ చేస్తాం, మాది ఇది కాదని మనం వాదిస్తాం. అంటే స్టేజ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ కాబట్టి అది మళ్ళీ దాని మందేమో ఉంటుంది. తర్వాత పోయినాక అన్ననే అంతనే అట్లా. అదే అన్ననే తమ్ముడే అన్న అడిగిపోతే ఇప్పుడు వాళ్ళు నామినేషన్ చేసినప్పుడు ఎట్లైనా మనం ఒప్పుకోవాలి, వాళ్ళు ఎట్లయినా వాళ్ళు ఒప్పుకుంటారు, అంతే కదా అన్న. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు చిన్న గేమ్ ఏదైనా ఓడిపోయినా కూడా ఏడ్చేవాళ్ళు. బేసిక్ గా రైతులు అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అంటే మనం ఇంతకాలం పండించిన పంట చివరికి చేతికి వచ్చే టైంకి ఏదైనా తుఫాన్ వచ్చిపోయినా కూడా తట్టుకునే అంత స్ట్రాంగ్ గా ఉంటారు కదా. బట్ మీరు అంత సెన్సిటివ్ ఎందుకు అలా అంటే అంత? అంటే అన్న నన్ను నమ్మే టీమ్ లో తీసుకున్నప్పుడు అల్లకు పోయినప్పుడు గ్రూప్ లా ఇట్లా వీళ్ళ గ్రూప్ ఇదొక గ్రూప్ అని ఆడిరు కదా, ఇది ఈ టాస్క్ వచ్చినప్పుడు మహాబలి రణధీర్ అన్నప్పుడు అట్లా అయినప్పుడు ఏమన్నా ఓడిపోయినప్పుడు నా టీము నేను గెలిపించుకోవాలని బాధ ఉంటది అన్న. నేను ఒక్కడిని ఆడినప్పుడు అది చూడదో పోతుంది, అరే ఇంకో గేమ్ మనకు ఉంటది. నా టీము ఏమన్నా అనుకుంటారా, నేను ఏమన్నా నా మీద నమ్మకం పెట్టుకున్నారు, నేను అది బాధ ఉంటది కదా అన్న. అదే అరే నా టీంని గెలిపి అదే బాధ ఉండే నాకు. అయితే యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్ అనేది ప్రతి ఒక్కళ్ళకే ఒక స్కూల్ లాంటిది. అంటే కొన్ని కొత్త అలవాట్లు నేర్పిస్తుంది, కొత్త విషయాలు తెలియజేస్తుంది, రకరకాలు ఉంటుంది కదా. సో బిగ్ బాస్ హౌస్ మీకేం నేర్పించింది? మీ కెరీర్ పరంగా చూసుకున్నా, లైఫ్ పరంగా చూసుకున్నా, అక్కడి నుంచి కొత్తగా నేర్చుకున్నది ఏంటి మీరు? నేను చిన్నప్పటి నుంచి అయినా ఎదురు దెబ్బలు లాకినాయి. ఏ సిచ్యువేషన్ లో అయినా నీకు ఒక జీవితాన్ని ఎట్లుంటుందో మొత్తం నేర్పుతుంది అన్న. ఆకలి బాధ నేర్పుతుంది మొత్తం. ఇక అన్న నాకు మస్తు అనిపించింది అన్న, ఇక మాటలే చెప్పలేను, బతుకు తెరువు నేర్పుతుంది అన్న. అయితే బిగ్ బాస్ హౌస్ లో మీ నాన్న చూసారు కదా, అసలు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? అప్పుడు ఎగ్జాక్ట్ గా ఆయన మీ లోపలికి వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి?
ఊళ్ళో అటు ఇటు పోతే బాపు ఏడున్నావు ఇట్లా అట్లా అని బాపు ఊకే మాట్లాడుతాం. అన్ని రోజుల తర్వాత బాపు సేమ్ ఫీలింగ్ ఉంటుంది అన్న. బట్ కాకపోతే ఏంటంటే ఆయన మీకు చెప్పిన అంటే ప్రతి ఒక్కళ్ళు లోపలికి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి గేమ్ గురించి బయట ఉన్న ఇట్లా విషయాల గురించి కొన్ని చెప్పారు కదా, మొత్తం చూపించలేరు వాళ్ళు లోపల ఉన్నంతసేపు. సో మీకు ఆయన చెప్పిన దాంట్లో మీకేం అర్థమైంది? మా బాపే మాట్లాడి నన్ను మాట్లాడేది, నేను ఏమన్నా మాట్లాడితే నేను మాట్లాడిస్తాడేమో అనుకున్నా కానీ మా బాపే నీ ఆట నువ్వు ఆడుకో బిడ్డ అన్ని మాట్లాడింది గంతే అన్న, మీరు చూసిర్రు.